అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ఆర్ఎస్కే లెవెల్లో రైతన్న మీకోసంలో మనం ఈ ఆర్ఎస్కే లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంది. అది ఏ విధంగా చేయాలి అంటే ఏపీఎమ్స్ యాప్లో ఫస్ట్ మనం ఏపీఎమ్స్ 2.0ని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మీ లాగిన్లు మీరు ఎంటర్ చేయాలి. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కొట్టాలి. మనకి ఈ విధంగా ఏపీఎమ్స్ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే దీంట్లో మెనూలోకి వెళ్తే మనకి ఇక్కడ ఇది ఉంటుంది క్రాప్ ప్లానింగ్ ఇందులోకి వెళ్ళి ఇందులో గమనించినట్లయితే ఆర్ఎస్కే లెవెల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, న్యాచురల్ ఫార్మింగ్, ఫిషరీస్, అగ్రికల్చర్ అంటే మనం క్రాప్స్ ప్యాడీ, బాజ్రా, జోవార్, మెయిజ్, బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్ ఇవన్నీ మనం అగ్రికల్చర్ కింద ఎక్సెట్రా ఇలాంటివన్నీ అగ్రికల్చర్ కింద ఎంటర్ చేస్తాం. హార్టికల్చర్ అంటే తెలుసు, హార్టికల్చర్ క్రాప్స్, చిల్లీస్, ఆనియన్స్ ఇవన్నీ హార్టికల్చర్. ఎనిమల్ హస్బెండరీ పశువులకు సంబంధించిన డీటెయిల్స్. న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం మీ గ్రామంలో ఉన్నట్లయితే అప్పుడు మీకు ప్రోగ్రెస్ చూపించండి. ప్రస్తుతం ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయం మన గ్రామంలో లేనప్పుడు ఎవరైనా చేస్తుంటే ఆ ఫిగర్ వేయండి, లేదంటే 0 పెట్టచ్చు. కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్కి మాత్రం మనం చేపియాలి ప్రకృతి వ్యవసాయం కాబట్టి మనం దాంట్లో కనీసము 100 మంది రైతులు మీరు అనుకొని వచ్చేటట్లు మనం ప్రోగ్రెస్ చూపించాలి. ఫిషరీస్ అన్ని మండలాల్లో ఉండదు, కొన్ని మండలాల్లోనే ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఆ మండలంలోని ఆ గ్రామంలో మీ ఆర్ఎస్కే పరిధిలో ఉన్నట్లయితే ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. హార్టికల్చర్ అంటే 2 వేస్తారు కొంతమంది. హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి, అగ్రికల్చర్ క్రాప్స్, ఇంటర్ క్రాప్స్ చేయడం అలా ఉంటుంది. అవన్నీ దీన్ని కూడా హార్టికల్చర్ చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ వచ్చింది 24-25 ఇన్బిల్ట్ వచ్చింది. ఇందులో ఆల్రెడీ క్రాప్స్ మెన్షన్ చేసి ఉన్నారు. జీవీఏ వాల్యూ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 3 సీజన్స్.